ఒకసారి ఇంద్రుడు తన కొలువులో రంభాది అప్సరసల నాట్యం తిలకించడంలో నిమగ్నమై సభకు వేంచేసిన బృహస్పతిని గుర్తించక మర్యాదలు చేయలేదు. దాంతో బృహస్పతి బాధపడి గౌరవం లేని చోట ఉండరాదు అని భావించి ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎవరికీ కనపడకుండా. ఆ తర్వాత ఆ సమయంలో తను చేసిన అపరాధాన్ని గుర్తించిన ఇంద్రుడు చేసేదేమీ లేక విశ్వకర్మ కుమారుడైన విశ్వరూపుడు అనే అతనిని దేవగురువుగా తాత్కాలికంగా నియమించుకున్నాడు. ఈ విశ్వరూపుడికి 3 తలలుండేవి కావున ఇతనిని త్రిశిరుడు అని కూడా పిలిచేవారు. ఇతనికి దేవతల మీద కన్నా రాక్షసులపై మమకారం ఎక్కువ కనుక దేవగురువై ఉండి కూడా రాక్షసులకు అనుకూలంగా ప్రవర్తించడంతో ఇంద్రుడు కోపించి అతడి 3 తలలను తెగ నరికాడు. అంతటా ఇంద్రుడికి బ్రహ్మ పదవిలో ఉన్న వ్యక్తిని చంపడం వల్ల బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దానిని భరించలేక ఇంద్రుడు స్వర్గాన్ని వీడి హిమాలయాల్లోని మానస సరోవరంలోని తామర పువ్వు కాడలో దాక్కున్నాడు. దేవతలు ఇంద్రుని కోసం ఎంతో వెదికారు, కానీ ఇంద్రుడు దొరకలేదు. కానీ ఈ క్రమంలో బృహస్పతి ఆచూకీ కనిపెట్టి ఆయనకు విషయమంతా విన్నవించారు. దాంతో బృహస్పతి ఇంద్రుడు ఎక్కడున్నాడో తన దివ్య దృష్టితో గ్రహించి అతని వద్దకు వెళ్ళి పిలవగా గురువుగారి మాట విన్న ఇంద్రుడు సరోవరంలోని తామరకాడ నుండి వెలుపలకు వచ్చి గురువుగారికి నమస్కరించి తన దీనస్థితిని విన్నవించుకున్నాడు. అంతా విన్న బృహస్పతి బ్రహ్మహత్యా పాతకం వల్ల ఇంద్రుడికి ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించి ఓపిక పట్టమని నచ్చజెప్పి కొంతకాలం తర్వాత తనే పరిస్థితులను చక్కబరచి రమ్మని కబురు చేస్తానని తెలిపి అక్కడ నుండి స్వర్గానికి వెళ్ళి దేవతలతో ఈ విధంగా ముచ్చటించాడు. అదేమిటంటే కొంతకాలం ఇంద్ర పదవిలో వేరే వ్యక్తి ఉండాల్సి వస్తుందని వారికి తెలిపి భూమి మీద నహుషుడనే చక్రవర్తి ఇంద్ర పదవి కోసం ఇప్పటికే 99 యజ్ఞాలు పూర్తి చేశాడని, ఇంకొక యజ్ఞం పూర్తి చేస్తే అతను శాశ్వతంగా ఇంద్రుడయ్యే అవకాశాన్ని పొందుతాడని తెలిపి ఇప్పుడు అతనిని తీసుకువచ్చి తాత్కాలికంగా ఇంద్ర పదవిని అప్పగించి సమయం చూసుకొని అతనిని దింపి అసలైన ఇంద్రుడికి పదవి అప్పగించే ఏర్పాటు చేస్తానని దేవతలను ఒప్పించి దేవతలందరినీ వెంటబెట్టుకొని భూమి మీద ఉన్న నహుషుడి వద్దకు వచ్చి అతనిని బ్రతిమలాడి స్వర్గానికి తీసుకువెళ్ళి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టాడు. కొంతకాలం అంతా సక్రమంగానే నడిచింది. కానీ నహుషుడు తనలో ఉన్న కొంత అసంతృప్తిని గురువైన బృహస్పతికి తెలియజేశాడు. అదేమిటంటే అన్ని స్వర్గ సుఖాలు తనకు బాగానే అందుతున్నాయని, ఒక్క ఇంద్రాని మాత్రం దక్కలేదనేదే తనకు బాధను కలిగిస్తోందని. అప్పుడు బృహస్పతి బాగా ఆలోచించి నహుషుడు 100 యజ్ఞాలు పూర్తి చేయనందున శచీదేవి అతనిని ఇంద్రునిగా గుర్తించట్లేదని ఆ యజ్ఞం పూర్తి చేయమని నహుషుడితో చెప్పాడు. అప్పుడు నహుషుడు తనకు అంత తీరిక లేదని 100వ యజ్ఞం పూర్తి చేసిన ఫలం దక్కడానికి మరేదైనా తేలిక మార్గం చెప్పమని బృహస్పతిని కోరాడు. దాంతో బృహస్పతి బాగా ఆలోచించి మునుల వాహనంతో వారం రోజుల తర్వాత శచీదేవి వద్దకు వెళితే 100వ యజ్ఞం పూర్తయిన ఫలం దక్కి శచీదేవి అతని స్వంతమవుతుందని సూచించాడు. నహుషుడు అహంకారంతో సప్తర్షులైన మునులకు కబురు పెట్టి వారం రోజుల తర్వాత తనను శచీదేవి వద్దకు వారే పల్లకిలో మోసుకుంటూ తీసుకువెళ్ళాలని ఆజ్ఞాపించాడు. తమకి ఇలాంటి కష్టం ఎందుకు కలిగిందా అని బాధపడుతున్న సప్తర్షులను బృహస్పతి కలుసుకొని అసలైన ఇంద్రుణ్ణి పదవిలో కూర్చోబెట్టడానికి, నహుషుడి అహంకారాన్ని అణచడానికి తానే ఇలా చేయవలసి వచ్చిందని వారికి తెలిపి నహుషుణ్ణి ఇంద్ర పదవి నుండి దింపుటకు సప్తర్షులు కారణభూతులవుతారని తెలిపాడు. అంతట వారం రోజుల తర్వాత సప్తర్షులు నహుషుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టుకొని మోస్తూ శచీదేవి వద్దకు వెళ్ళసాగారు. ఆ ప్రయాణంలో జరిగిన ఒడుదుడుకులకు నహుషుడు కోపించి ఇంద్రుడైన తనకే కష్టం కలిగించారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒడిదుడుకులుగా పల్లకీ మోత జరగడానికి కారణం అగస్త్యుడు వారందరిలో పొట్టివాడు అవడమే. ఈ అవమానాన్ని భరించలేక అగస్త్యుడు ఆగ్రహించి
నహుషుణ్ణి భూలోకంలో సర్పమై పడుండమని శపించాడు. తన తప్పును గ్రహించిన నహుషుడు అగస్త్యుడి పాదాలపై పడి వేడుకోగా ఆయన శాంతించి తదనంతర కాలంలో ధర్మరాజు నహుషుడి ప్రశ్నలకు జవాబులు చెప్పి శాప విమోచనం కలిగించగలడని నహుషుణ్ణి ఆశీర్వదించాడు. వెంటనే నహుషుడు భూమిపై సర్పంగా పడిపోయాడు. అసలైన ఇంద్రుడికి కబురు పంపి స్వర్గానికి పిలిపించి అతనిని ఇంద్ర పదవిలో తిరిగి కూర్చోబెట్టాడు బృహస్పతి.